ఈరోజు లాభాల వాటలో 1% పెంచి 20,000 రూపాయలు అదనంగా ఇస్తూ ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. భారతదేశంలో మొట్టమొదటిగా సామాన్య కాంట్రాక్ట్ కార్మికుడి గుర్తింపు లేదనుకున్నటువంటి కార్మికుడి మా శ్రీధరన్న ఫైన్ లైన్ ఓపెన్ కాస్ట్కి వచ్చినప్పుడు అందరం అడిగితే వారు మీతో డిస్కస్ చేసి అందరు చెప్పిన వెంటనే మీరు ఇది సాధ్యం కావాలనుకున్న దానికి ఒక బీజం వేసినారు. ఎందుకంటే గతంలో పర్మనెంట్ ఎంప్లాయీస్కి 10,000తో స్టార్ట్ అయిన బోనస్ ఇవాళ 1,90,000 చేరింది. ఇవాళ 5,000 అయిన బోనస్ భవిష్యత్తులో వాళ్ళకు ఒక మంచి బాటనిస్తుందని చెప్పి భావిస్తున్నా. దానికి ప్రత్యేకంగా శిరస్సు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బట్టన్న గారికి, ముఖ్యంగా శ్రీధరన్న గారికి, వేదిక పైన ఉన్నటువంటి అందరి నాయకులు. దాంతోపాటు సాంబశివరావు గారు చెప్పినట్టుగా లెక్కల అంశాలు చూసుకుంటే ఇవాళ రాద్ధాంతం చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేసే మంచి పని, ప్రతి మంచి పని మీద బురద జల్లే కార్యక్రమం ప్రతిపక్షాలకు అలవాటు అయిపోయింది. కానీ ఇలా సింగరేణిని కాపాడేది. నిజాం కాలం ప్రారంభించిన డక్కన్ కోల్ సింగరేణిగా మారిన తర్వాత దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ భారతదేశంలో కోల్ ఇండియా దేశవ్యాప్తంగా అయింది, ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా అయింది, ఇతర సంస్థలు దేశవ్యాప్తంగా అయింది. కానీ సింగరేణి మనుగడ అడ్రస్ లేకుండా పోయే పని ఈరోజు మనం గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల చూసాం. 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి మా వ్యవస్థ 40,000కు జారింది. కానీ ఈరోజు లాభాల దాంట్లో ఉంచి ఈ యొక్క సింగరేణి దేశవ్యాప్తంగా చేయాలి, ఇతరతర రంగాలను కూడా రాణించి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బట్టన్న గారికి, యావత్ సింగరేణి కార్మికుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న, నాకు పూర్తి నమ్మకం ఉంది, సింగరేణి బొగ్గే కాదు ఇతర గనులు కూడా మనం చేయగలుగుతాం. అన్ని రంగాల్లో కూడా బలమైనటువంటి వ్యవస్థ సింగరేణి. ఈ సింగరేణిలో మరి సమానంగా పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుడికి మేము మొదటి రోజు అడుగుతా ఉన్నాం. సాంబశివరావు గారు అన్నట్టు, ఇక్కడ శాసనసభ్యులు అందరూ అడిగినట్టుగా 22 జీవోను అమలు చేస్తే స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్. ఎందుకంటే ఈరోజు ఆ కార్మికుడు 6,000 నుంచి 14,000 వరకే పనిచేస్తున్నా వారికి వేతనం పెంచితే కనుక అట్లీస్ట్ సింగరేణి, ఎన్టీపీసీ మా ప్రాంతాల్లో ఇవి తీసుకురాగలిగితే నిజంగా ఈ యొక్క ప్రభుత్వం, మన ప్రభుత్వం భారతదేశానికి ఆదర్శంగా ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నా. అదే మాదిరి అధికారులను, బలరాం నాయక్ గారిని, వారి యొక్క వ్యవస్థని దీనిపై అడ్డు రాకుండా చేయాలని చెప్తున్నా. మా శ్రీధరన్న గారి కోరిక, ఇక్కడ ఉన్న అందరి శాసనసభ్యుల కోరిక. దాంతోపాటు అందరు చెప్పినట్టుగా 2,000 పెన్షన్ వచ్చే వారికి సింగరేణి ఇస్తుందో తెలియదు కానీ కనీసం మన ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లను దాంట్లో యాడ్ చేస్తే వాళ్ళకి 4,000, 2,000 అది కూడా వారికి సహకారంగా ఉంటుంది. దాంతోపాటు రిటైర్డ్ అయిపోతే మనకు వాళ్ళకు వచ్చే 2-3,000 పెన్షన్లో వారికి మనం రెవెన్యూకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేం. తెల్ల కార్డియం, రేషన్ కార్డియం, హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం తెల్ల కార్డుతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలు వచ్చే విధంగా చేసినా అది గౌరవంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా, ఒకవేళ వ్యవస్థ ఇవ్వకపోతే. దాంతోపాటు పవర్ ప్లాంట్ రామగుండంలో మీరు వచ్చి ఇనాగ్రేషన్ చేసినారు, దానికి ధన్యవాదాలు. అదే మాదిరిగా మరొక కార్యక్రమం పెట్టి త్వరితగతిగా ఫౌండేషన్ వేసి ఆ పని ప్రారంభిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నా. మీరు దసరా అన్నారు, మీరు దేశాల్లో మరి యొక్క వ్యవస్థను పెంపొందించడానికి అధ్యయనానికి వెళ్ళి రావడం మీకు శుభాకాంక్షలు అన్న. మరి దసరా వెళ్ళిపోతూ ఉంది, దీపావళి కన్నా మా దగ్గర ఇనాగ్రేషన్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని భావిస్తూ మరొకసారి మళ్ళొక్కటి రామగుండం అన్నాం. రామగుండంలో మనం ఈ సొంత ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పినాం. మా నాయకులు శ్రీధర్ బాబు గారు మొన్న వచ్చినప్పుడు కలెక్టర్ని, అధికారులు, సింగరేణికి సంబంధించిన వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఉన్నదో లేదో కానీ నా దగ్గర కొంచెం భూమి ఉన్నది, మా దగ్గర రిటైర్డ్ అయిన వాళ్ళకి మా దగ్గరనే ముందు పైలట్ ప్రాజెక్ట్గా చేసే కార్యక్రమానికి మేము మా శ్రీధర్ బాబు గారు చెప్పినారు. త్వరలోనే బలరాం నాయక్ గారి సహకారంతో అక్కడనే మొదలు పెడతామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మీకు మా మెడికల్ కాలేజ్ ఉందండి, సింగరేణి మెడికల్ కాలేజ్. దాన్ని కొంచెం ఫాస్ట్గా సూపర్ స్పెషాలిటీగా చేస్తూ అక్కడ చదువుకున్నటువంటి పీజీ కూడా చేస్తూ ఉన్నారు. డెంటల్, నర్సింగ్ కాలేజ్ కూడా అవకాశం దాంట్లో ఉంది. కొత్తగా బిల్డింగ్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో మరి అవి చేస్తూ
దాంట్లో 7% మాత్రమే పోయిన ప్రభుత్వం ఇచ్చిందన్న సింగరేణి పిల్లలకి. అక్కడ మీరు వీలైతే కనీసం 25% సింగరేణి కార్మికుల పిల్లలకి సీట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మనది, ఇలా నిర్ణయం మీరు తీసుకునేటువంటి అవకాశం మీ చేతులు ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు తీసుకోవాలని చెప్పి కోరుతూ మరొకసారి సింగరేణి అధికారులకి, మరి బట్టన్న గారికి, నాతో పాటు సహచర శాసనసభ్యులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.